చెన్నైతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. వైభవ్ సూర్యవంశీ మరోసారి రెచ్చిపోయి ఆడాడు. 33 బంతులు ఎదుర్కొన్న వైభవ్ 4 ఫోర్లు 4 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. జైస్వాల్, సంజు శాంసన్, పరాగ్ రాణించడంతో రాజస్థాన్ విజయానికి బాటలు పడ్డాయి. అయితే ఈ మ్యాచ్ అనంతరం వైభవ్ సూర్యవంశీ చేసిన పనిని ప్రతి ఒక్కరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఇది కదా సంస్కారం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మ్యాచ్ పూర్తయిన తర్వాత సహచర ఆటగాళ్లు పెవిలియన్ వైపు వెళ్తూ ఉండగా వైభవ్ మాత్రం సిఎస్కే సారథి మహేంద్ర సింగ్ ధోని వైపు నడుచుకుంటూ వెళ్లాడు. అందరూ ధోనికి షేక్ హ్యాండ్ ఇస్తాడు అనుకున్నారు, కానీ వైభవ్ ఆ పని చేయలేదు. ధోని కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాడు. అయితే ధోని వైభవ్ ని అలా చేయకు అంటూ పైకి లేపాడు. వైభవ్ ప్రదర్శనపై ధోని హర్షం వ్యక్తం చేశాడు. చాలా బాగా ఆడావు వైభవ్ అంటూ మెచ్చుకున్నాడు. దీనికి సంబంధించిన క్లిప్స్ సోషల్ మాధ్యమాల్లో వైరల్ కావడంతో వైభవ్ మరోసారి నెటిజన్లను ఆకర్షించాడు. వైభవ్ చేసిన పనికి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది కదా సంస్కారం అంటూ వైభవ్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. సంజు శాంసన్ గాయపడడంతో జట్టులోకి వచ్చిన వైభవ్ తొలి మ్యాచ్తోనే ఆకట్టుకున్నాడు. ఐపీఎల్ కెరియర్లో ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్గా బాదాడు. మూడో మ్యాచ్లో భారీ సెంచరీ చేసి క్రికెట్ దిగ్గజాల్ని ఆశ్చర్యపరిచాడు. కేవలం 14 ఏళ్ల వయసులో వైభవ్ 35 బంతుల్లో శతకం బాది రాజస్థాన్ ఫ్రాంచైజీ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.